హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆసరా పెన్షన్ల గురించి అయితే ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అదేందో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్ళినప్పుడు క్యాబినెట్ సమావేశంలో ఒక విలేకరుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం అయితే ఈ విధంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. విలేకరు అడిగిన ప్రశ్న వచ్చేసి, సార్ మీరు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అని అడిగిన దానికి అతని సమాధానం, ముందుగా తెలంగాణలో పెన్షన్లు తీసుకుంటున్న వారు మొత్తం 43 లక్షల మంది అయితే ఉన్నారు. వారు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లు, వీరందరూ కలిపితే ఒక 43 లక్షల మంది అయితే ఉన్నారని అతనైతే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అన్ని కేటగిరీలకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 63 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే 20 లక్షల మంది తెలంగాణలో తక్కువగా పెన్షన్ తీసుకున్న వారైతే ఉన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంచిన పెన్షన్స్ 65 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో నిన్న పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి పంచిన విధంగానే తెలంగాణలో కూడా పంచాలని వీరైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కూడా పెంచిన పెన్షన్లన్నీ అధికారులతో సమావేశమై దీనికోసం 4,408 కోట్ల నిధులనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రతి ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేసి తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే పింఛన్లు పంచనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకే దశలో పూర్తి చేయనున్నట్లు, ఆగస్టు 15లోగా ఏక మొత్తములో 2 లక్షలు రుణమాఫీ చేయనున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా 7,500 రూపాయలు అయితే అతను ఈ ఆగస్టు 15 తర్వాత జమ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదివరకు పెన్షన్లు తీసుకున్న అనర్హులనైతే ఈ జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.